पाए ओ कंकर
चरणों के थाव। हे रोम रोम में बसने वाली राम, जगत के स्वामी अंतर्यामी, मैं तुझसे क्या मांगू, मैं तुझसे क्या मांगू। भेद तेरा कोई क्या पहचाने, जो तुझे सादे के तुझे जाने। भेद तेरा कोई क्या पहचाने, जो तुझे साधे के तुझे जाने। तेरे किए को हम क्या देवे, भले बुरे का नाम। हे रोम रोम में बसने वाली राम, जगत के स्वामी है अंतर्यामी, मैं तुझसे क्या मांगू, मैं तुझसे क्या मांगू। आगे लगा अपने जीव की कुछ दया पारो, 84 का फेर बचा लो। नहीं नरकन में अति दुख पाई हो, अग्नि कुंड में छिन छिन दही हो। परम संत सद्गुरु స్వామీజీ మహారాజ్ గారి వాక్యం ఇప్పుడు ఇంతవరకు హిందీలో చెప్పినామా, అదే విషయమే ఇప్పుడు తెలుగులో. స్వామీజీ మహారాజ్ గారు ఇప్పుడు ఈ మానవ శరీరం ఇది అమూల్యమైన రత్నం ఉంది. ఎందుకంటే ఎప్పుడున్న మహాత్ములు ఇదే విషయాలు చెప్తూ వచ్చినారు. మానవ శరీరం చాలా అమూల్యమైన రత్నం ఉంది. పరమాత్ముడు దయా చేసే 84 లక్షల జీవరాశి చుట్టుకొట్టుకొని బాధపడి వచ్చిన నంతర ఈ ఆత్మకు ఈ ఛాన్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? తన ఆత్మ ఉద్ధారణ కోరికే, పరమాత్మ భక్తి కోరికే. ఈ కార్యం మనం ఈ శరీరంలో చేయకపోతే ఇట్లా అమూల్యమైన మానవ శరీరం దొరికి ప్రయోజనం లే. ఇప్పుడు భార్య పిల్లడు, కుటుంబ పరివార పోషణం, వ్యవసాయం, వ్యాపారం ఇవన్నీ ప్రతి ఒక్క శరీరంలో మనం చేస్తూ వచ్చినాం. ಯಾವ పని మనం ముందుకి చేయలేదంటే భక్తి. ముందు మనం భక్తి చేసింటే ఇప్పుడు మనం ఈ లోకంలో ఉంటుండలేదు. ఎక్కడ ఉంటుంటే పరమాత్మ దర్బారములో. చూడండి, ఒక మానవ శరీరము, ఈ మానవ శరీరం నరనారాయణ శరీరం అంటారు కబీర్ సాహెబ్ గారు. ఈ శరీరానికి పరమాత్మ తన రూపం పైన రచనం చేస్తున్నారు. ఎట్లా సృష్టి, ఈ సృష్టిలో ఏమి వస్తువు పరమాత్మ రచనం చేస్తున్నారో అన్ని శరీరంలో రచనం చేసి పరమాత్మ లోపలే కూర్చున్నారు. తన దగ్గర వచ్చే మార్గం దీంట్లో పెట్టే పంపించినారు. అదే మార్గమే మనకి సద్గురు చూపించేది. వాళ్ళేం చెప్పలే, మీరు కాయబట్టి వృద్ధా చేసుకోండి, అడవికి పోండి, పోయి హిమాలయంలో తపస్య చేసుకోండి, పరమాత్మ దొరుకుతారంటే ఎప్పటికీ మహాత్ములు చెప్పాలే. వాళ్ళేమంటారు, మీరు సంసారములు ఉండండి, మీ కార్యాలు మీరు చేసుకోండి, మీకు 2 సంబంధాలు ఉంది. అయితే దీని రూపమై చేసుకోవద్దు, సంసార రూపమై సంసారం చేసుకోవద్దు, మోసం అయితో నామరూపమై సంసారం చేసుకోండి. పరమాత్మ నామరూపమై సంసారం చేయండి. మీకు ఈ లోక పరలోక 2 సుఖాలు మీకు దొరికిపోతుంది. దీని రూపం అయిపోతే మరి దీంట్లో వచ్చే పని అవుతుంది. జహా ఆశ తహా వాస. ఏంటి మనకి లోకానికి మరి మరి తీసుకువస్తుంది? మన ఆశమే. ఆశమే.
దాని కొరికే మహాత్ములు అంటారు చూడండి, ఒక మానవ శరీర రూపమైన ఈ సమయము, ఈ ఛాన్స్ మన చేతి నుంచి జారిపోయాయంటే మరీ మానవ శరీరం దొరుకుతుందంటే న్యాయం లేదు. ఆత్మ ఎక్కడే పడిపోతుంది, చెట్టు సామ్యాల్లో పోతుంది, పురుగు పాము శరీరంలో పడిపోతుంది, పశు పక్షి శరీరంలో వెళ్ళిపోతుంది. 84 లక్షల శరీరం చుట్టుకొట్టుకొని మరీ మానవ శరీరంలో రావాల. చూడండి, 30 లక్ష రకాల చెట్టు సామ్యాలు ఉంది, 1 2 కాదు, 30 లక్ష రకాల శరీరం ఉంది. 27 లక్ష ప్రకారం పురుగుల పాము శరీరం ఉంది, 14 లక్ష రకాల పక్షి శరీరం ఉన్నది, 9 లక్ష రకాల నీళ్లు ఉండే ప్రాణి శరీరం ఉన్నది. ఇవన్నీ చుట్టుకొట్టుకొని లాస్ట్కే మానవ శరీరంలో రావాలి. అంటే యుగమే మారిపోతుంది, ఒక యుగమే వెళ్ళిపోతుంది మరి మానవ శరీరంలో వచ్చేవారికి. మరి భక్తి ఎప్పుడు చేసేది? దానికే మహాత్ములు జాగ్రత్త చేస్తుంటారు. చూడండి, ఇట్లా అమూల్యమైన సమయం మీకు దొరికింది, చేత్తో చిన్న చిన్న భక్తి కమావు, మీరు భక్తి చేయండి. యావత్తు మీరు ముందుకి చేయలేదంటే భక్తి చేయలే. ఇప్పుడు భక్తి చేయండి అంటే భక్తి ఎవరితో చేయాలా అంటున్నారు? గురు భక్తి చేయండి అంటున్నారు. ఎందుకో మనకు ఒక సంశయం రావచ్చు, ఎందుకో గురు భక్తి చేయాలా అంటున్నారు? వేరే దేవి దేవతలు ఉన్నారు దండిగా, వాళ్ళ భక్తి ఎందుకు మనం చేయకూడదు, ఏం గురు భక్తి చేయాలా అంటున్నారు మహాత్ములు. ఎందుకంటే దేవి దేవతలకి మనం చూడలే, వాళ్ళు నల్లగా ఉంటారో తెల్లగా ఉంటారో గిడ్డిగా ఉంటారో జంపుకుంటారో మనం చూడలే. గురువుకి మనం చూసి ఉంటాం, ఆ వస్తువుకి మనం చూడలేదంటే దాని ధ్యానం మనం ఎట్లా చేసేకే అవుతుందా? అయ్యలేదు. ఇప్పుడు మనం ఊరు విడిచిపెట్టి వచ్చినామో దాని సుమరం చేస్తానో దాని ఫోటో ఆటోమేటిక్ ధ్యానం వచ్చేస్తుంది. యావత్తు మనం చూడలేదంటే ధ్యానం ఎట్లా వస్తుంది? దేవి దేవతలకి మనం చూడలే, వాళ్ళు ధ్యానం చేసేకే అర్హత లేదు, లాయక లేదు. గురువుకి మనం చూసి ఉంటాం, సత్సంగములో, నామదానం సమయములో, మరి దర్శనము సమయములో ఆయన ముందే కూర్చొని మనకి నామదానం ఇస్తూ ఉంటారు. ಯಾವ వస్తువు మనం చూసి ఉంటాం దాని ధ్యానం మనం చేసేకి లాయక్. దాని నుంచి మహాత్ములు ఏం చెప్తారో, మీరు గురు భక్తి చేయండి. ఫస్ట్ మనకి సంత మతములో అంటే గురు భక్తి, గురుకి అంతరంలో ప్రకటన చేసుకునేది. గురు ఇచ్చింది నామసుమరన్ ధ్యానము చేసుకొని ఈ 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో వచ్చేది. చూడండి, గురు భక్తి నుంచి ఏమైతుంది, మన చేతన 10వ ద్వారంలో 7వ చక్రంలో వచ్చేస్తుంది, మన జ్ఞాన చచ్చు తెరుస్తుంది. గురు ప్రకటమవుతారు, గురు కృప వలన జ్యోతి మరి నాదం ప్రకటమవుతుంది, మన కార్యసిద్ధి అయిపోతుంది. ఆ జ్యోతి నాదం ఎక్కడ నుంచి వస్తా ఉంది, సీదా తొలగిపోతుంది. అది సత్వ సంఖండము నుంచి వచ్చి ఇక్కడ 10వ ద్వారంలో నిలబడింది, సీదా తీసుకుపోతుంది. దాని కొరకే అంతవరకే గురుభక్తి. దాని కొరకే అంటున్నారు, ఇట్లా అమూల్యమైన మానవ శరీరం మరీ సమయం దొరికేది కాదు, పరమాత్మ కృప వలన మనకి దొరికింది. భక్తి, గురు భక్తి చేయండి. ఆగి ये सुख 4 दिनों का भाई, फिर दुख सदा होए दुखदाई. మరి ఏమంటున్నారో, ఈ లోకద వస్తువుకి మనకి సంబంధాలు 4 దినాలు. ఇది ఏం శాశ్వతమైన మన సంబంధాలు కాదు. మనం చూస్తూనే ఉన్నాము, మన ఇంటిలో మన వాళ్ళు ఎందరూ మన జత విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళే మోసుకోపోలే, వాళ్ళేమే మోసుకోపోయింటే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది లేదు. పోయే వాళ్ళంతా విడిచిపెట్టే పోయినారు, మనం ఒకరోజు విడిచిపెట్టి పోయే వాళ్ళే. ఇదేం శాశ్వతం లేదు, మనం చూస్తున్నాము. అయితేనా మనసులో మార్పు రాదు, మనసు పరమాత్మ నామ్ తొట్టు రాదు. మరి సంసార చింతనం చేస్తుంది, సుల్లు చింతనం. యావ చింతనమో మనకి నరకంలో తెలియస్తుంది, 84 లక్షల జీవరాశులు పారేస్తుంది. అదే చింతనమే చేస్తుంది. యావ చింతనం చేసే నుంచి మన ఆత్మ ముక్తమవుతుంది.
ఇట్లా అమూల్యమైన మానవ శరీరం మనకి సార్థకమవుతుంది. ఆ కార్యం చేయలేదు, మనసు మోసం చేస్తుంది. చూడండి, స్థూల వస్తు చింతనమే. ఇప్పుడు మహాత్ములుగా ఈ ఆశ్రమాలు చేస్తూ ఉంటారు, సంగతి ఎక్కువ అయితే ఈ పెంచుతూ పోతూ ఉంటారు. అయితే వాళ్ళు దీని రూపం అయ్యాలి, దీని రూపం అయితే మరి దీంట్లో వచ్చే పని అవుతుంది. ఇది మాయ. పెంచుతూ పోతూ ఉంటారు, సంగతి పెరిగితే ఇది పెరుగుతుంది. అయితే దీని రూపమై చేసేలేదు, నామ రూపమై చేస్తుంది. దీని రూపమై చేస్తే మోసమే. జహా ఆశ తహా వాస. ఎక్కడ మన ప్రేమ ఉంటుంది, ఎక్కడ ఆశ ఉంటుంది, అక్కడ వచ్చే తిరాల. నేను ఒక కథ చెప్తుంటే చూడండి, మన కాశీలో ఒక మఠాధిపతి, ఆయన మఠాధీశు, మహంతుడు అంటారు వారికి. మహంత్ అంటే ఆ ఆశ్రమాలకి అధిపతి, ఆయన హెడ్. వాళ్ళ చేతి కింద ఒక 106 మంది సాధువులు ఉంటారు. అయితేనా వీళ్ళు భక్తి భావం లేదు, వీళ్ళకి ఎంత ఆడుకొని పంపించేది, వాళ్ళని ఆడుకొని వచ్చేది. వీళ్ళు దానిపైన అంత ఆశ్రమాన్ని పెంచుకొని పోతా ఉండేది. బాగా తినేది, కసరత్ ఎక్సర్సైజ్ చేసేది, ధ్యానం లేదు, ఇది లేదు. ఒక మహంతుడు ఏం చేస్తున్నారంటే, ఎట్లా ఒక బిల్డింగ్ కట్టిస్తున్నారు. కట్టించేప్పుడు ఎందుకో ధ్యాన బలం లేదు, అకస్మాత్ ప్రాణం పోయే సమయం వచ్చేసింది. ఆయనకి ఆశ్రమం పైన ప్రాణమే, ఆశ, మోహమే. పోయేప్పుడు ఏమైంది, అకస్మాత్ ఎందుకు యమదూత నోటీస్ ఇచ్చి వచ్చలేదు. ఫలానా డేట్కి వస్తామంటే యమదూత ఏం నోటీస్ ఇచ్చి వస్తారా? ఏం లేదు, అకస్మాత్ వచ్చేస్తారా? వచ్చేస్తున్నారు. ఈయన పట్టుకుపోయినారు. పోయేప్పుడు ఇదే ఆశ్రమం పైన ప్రాణం, ఇదే దీనిపైన ప్రేమ పెట్టుకొని పోయినారు. ఆ బిల్డింగ్ కట్టిస్తున్నారు, దీని గతి ఏమవుతుంది అంట దానిపైన ఆశ పెట్టుకొని పోయినారు. ముందుకే ఎలక శరీరం దొరికింది, ఎలక శరీరం దొరికింది. ఎందుకో భక్తి చేసింటే మానవ శరీరం దొరుకుతుందా? భక్తి లేదు, ఎలక అయిపుట్టినారు. అదే ఆశ్రమంలో జహా ఆశ తహా వాస. ఎక్కడ మన ఆశ ఉంటుంది, ఆత్మ అక్కడికి పడుతుంది. కుటుంబ పరివారంలో ఉంటే అక్కడ పడుతుంది. అయితేనా మానవ శరీరంలో వచ్చేలే. కుక్క ఇంటి ముందర వచ్చి కూర్చుంటుంది, సివిల్ లైఫ్ వచ్చేస్తుందా, ఎలకాయ వచ్చేస్తుందా? అట్లాగా ఆయన ఎలక శరీరం దొరికింది. అప్పుడు ఏం చేస్తున్నారంటే, కొంచెం వయసుకి వచ్చింది, ఆ గోడ పైన అంతా పారాడేది. ఇది అంత ఎన్ని అడుగులు ఉంది, ఇది ఎన్ని అడుగులు ఉంది. ఆయనకి అదే జ్ఞాపమే, అదే ధ్యాసమే, అదే లెక్క చేసుకొని పారాడుతూ ఉండేది. ఒకరోజు సివిల్ కనుక్కొనింది, ఇది లెక్క చేస్తా ఉంటే వచ్చి పట్టుకొనింది. ఆ శరీరమే పాయ. ఏ ప్రయోజనం? లాస్ట్కి దానికి మహాత్ముడు ఏమంటారు, ఇవన్నీ మనకి ఎన్ని చేసిన కర్మాలు బట్టి దొరుకుతుంది. ఇది మన వస్తు కాదు. మనం వచ్చే సమయంలో ఉత్తుసేత వచ్చినా పోయే రోజు ఉత్తుసేత పోయే వాళ్ళే, ఏం ఎత్తుకోరాలేదేమో తీసుకుపోయే వాళ్ళు కాదు. ఇది అంతా మాయ. ఈ వస్తువు మనం చేసిన ఎన్ని ప్రారంభ కర్మాలు బట్టి దొరుకుతుంది, అయితే మనది కాదు. దీనికి మనది చేసుకుంటాం మనం ఇక్కడ వచ్చి. ఇదే పగలరాత్రి ఇదే చింతనమే, పగలరాత్రి ఇదే సుమరనే, ఇదే ధ్యాసమే, ఇదే రూపం అయిపోయినాము. సత్యప్పుడు అదే రూపమే అయిపోయేది. ఎలక అయ్యేది, సివిల్ అయ్యేది, కుక్క అయ్యేది, ఇంటి ముందర వచ్చి కూర్చునేది. చూడండి, కుక్కకే దానికే తెలిసి ఉంటుంది మా ఇల్లు అంట. ఇంటి ఉండే వాళ్ళకి ఉండలేదు, ఆ శరీరం పాయ ఇంకో పాయ, దానికి ఉంటుంది నా ఇల్లు అంట. వేరే వాళ్ళు వస్తే కొరకైపోతుంది, ఇంటి వాళ్ళు వస్తే ప్రేమ చేస్తుంది. ఎవరు? మన వాళ్ళే. జహా ఆశ తహవాస. ఎక్కడ మన ప్రేమ ఉంటుంది, జీవి అక్కడెక్కడ వస్తుంది. దాని కొరకే ఈ లోకದ వస్తువుతో సంబంధం మనకి 4 దినాలు. ఇది ఏం శాశ్వతమైన సామాన్య మన సంబంధాలు కాదు. దానికి మహాత్ములు ఏమంటారు, మీరు సంసారం చేయండి, సంసారంలో ఉండండి,
అన్ని పనిపాటు చేసుకోండి, నామరూపమై చేసుకోండి. ఈ సుల్లు సంసార వస్తు చింతనం చేసుకొని ఎందుకు మోసం అవుతున్నారు? నామరూపమై చేసుకోండి. దీని రూపమై చేసుకుంటే మోసం అవుతారో, మరి దీంట్లో సత్యపుట్టలు రావాల్సింది, బాధపడాల్సింది ఎందుకు? నామరూపం కానీ, గురు రూపం కానీ. ఈ రూపం గురు రూపమై సంసారం చేయండి, నామరూపమై సంసారం చేయండి. ఎక్కడ మనం కూర్చొని చేయాలంటే న్యాయం లేదు. ఇప్పుడు చూడండి, పనిపాటు చేసేప్పుడు నామసుమరణ ఉంటే, త్రోవ నడిసేప్పుడు నామసుమరణ ఉంటే సహజంలో మన ముక్తి కార్యసిద్ధి అయిపోతుంది. మనసులో మార్పు రావాలా. నరనారాయణ శరీరం ఉంది, నరు నుంచి నారాయణ సమయం మానవ శరీరం. అట్లా సమయం మనం పాగొడుతున్నాం. ఇసులు సంసార చింతనములు చేయాల్సింది సంసారం అంతే. కడుపు కోరికే, కుటుంబ పరివార పాలన పోషణం చేసే కోరికే. మహాత్ములు నా ఆడిడ ఆశ్రమాలు చేసుకుని ఉంటారు చూడండి. మేము ఎప్పుడన్నా కానీ చెప్తుంటాం, బాబా సోమనాథ్ మహారాజ్ గారు, ఆయన లంగోటి సాధువునే. 15 సంవత్సరాల వయసు నుంచి 30 సంవత్సరాలు ఆయన ప్రాణాయామ సాధన చేసిన వాళ్ళే లంగోటి సాధు. నాథ్ పంథములు, త్రిశూలు, కమండలు, నాథ్ పంథములు. లాస్ట్ లో సావన్ సింగ్ మహారాజ్ దొరికినంతర సావన్ సింగ్ మహారాజ్ ఏం చెప్పినారు? నీవు ముందు ఎట్లా ఆడుకొని తిని ఇది ధ్యానం చేస్తున్నావు, అట్లా చేయకూడదంట. కష్టం చేసుకొని తిని నువ్వు సత్సంగం జరపాలా అంటే ఆర్డర్ ఇచ్చి పంపించినారు. ఇక్కడ చూడండి, లంగోటి పైన పారాడిన వాళ్ళు 30 సంవత్సరాల యోగి అయి సిద్ధు శిరోమణి. మరి సావన్ సింగ్ మహారాజ్ చెప్పినకే అన్నిటిసి పెట్టి బాంబేలో నౌకరీ చేసినారు, బట్ట వ్యాపారం చేస్తున్నారు. అన్ని ఇది చేసుకొని అది అమ్ముకొని మరి ఇక్కడ బెంగళూరులో 110 ఎకరా ఆశ్రమం తీసుకున్నారు, జాగా తీసుకున్నారు. ఆశ్రమం అంటే సంసారమే. సన్యాసి మరి సంసారం కట్టుకున్నట్టే అయింది. ఎందుకో మన సొంత మతము సంసార యోగమే, గృహస్థాశ్రమే. ఇప్పుడు ఒక ఆశ్రమం ఉంది అంటే దానికే పనిపాటు చేసే వాళ్ళు కావాలా? వాళ్ళకి బట్ట వేయాలా, నూనె వేయాలా, భోజనం పెట్టాలా, అదే సంసారమే. దానికే అక్కడ మనం 110 మంది ఉండేవాళ్ళు సేవలు. అప్పుడు సోమనాథ్ మహారాజ్ టైంలో 110 మంది మేము సేవాదారు. 70 మంది మగ పిల్లోడు, 30-40 మంది ఆడోళ్ళు, 110 మంది మేము సేవాదారులు. అయితే మహారాజ్ అందరికి బట్ట ఇస్తుండే, సోప్ ఇస్తుండే, భోజనం 3 పెడుతుండే. అది సంసారమే, లేకపోతే ఇంకేమా? అయితేనే అది మహాత్ములేమంటారు, ఇలాగా చేయండి, ఇది ఒక సంసారమే చేయండి. అయితే దీని రూపమై చేయొద్దు, నామరూపమై చేయండి. మనకి అది వాళ్ళు అదే ట్రైనింగ్ ఇస్తుంటారు మహాత్ములు ఆశ్రమంలో ఉండి. ఇలాగా ఇప్పుడు మహాత్ములు ఎట్లాగా ఉంటారో వాళ్ళు ఆశ్రమం అంతా జరుపుతుంటారు, నడుపుతుంటారు. అన్ని విషయాలు వాళ్ళు దాని తెలుసుకుంటారు. అయితేనే నామరూపమై గురు రూపం. వాళ్ళ లోపల తెలుసు ఇవన్నీ సుల్లే, మోసమే చేస్తారు. నామరూపమై చేస్తారు. దీని రూపమై చేస్తే మోసం అయిపోతారు. మరి దీంట్లో వచ్చే పని అవుతుందా? వాళ్ళ స్వామి కానీ, శిష్యులు కానీ, ఎవరు కానీ, ఎక్కడ ఆశ ఉంది అంటే అక్కడ రావాల్సింది. దాని కొరికే మహాత్ములు అంటారు. అలాగా దీనికి సంబంధాలు మనకి 4 దినాలే. మనం ఏం చేయాల్సింది? నామరూపమై సంసారం చేయాల. ఈ లోక పరలోకు మహాత్ములేమన్నారు 2:30 గంట. పొద్దున తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటలు లేసి మీరు ధ్యానంలో కూర్చోండి. 2:30 గంట ధ్యానం చేసుకొని మరి మీ సంసార కార్యం చేసుకోండి. ఈ లోక పరలోక 2 సుఖాలు మీకు దొరికిపోతుందా? అయితే నష్టమేముందా? అయితే మనసు చేయించాలా? మరి ఇది అసలు చింతనమే. ఎప్పుడు మహాత్ములు మనకి దీంట్లో బాధపడే చూసే వాళ్ళు మనకి జాగ్రత్త చేస్తారు. సంసారములు మనకి సంసారములు ఎట్లాగా సుఖ మరి శాంతి దొరుకుతుంది
ఆ విచారమే వాళ్ళ సత్సంగంలో చెప్పేది. మనకి ఎట్లా శాంతి దొరికింది, వీళ్ళకైనా దొరకని అంటే వాళ్ళు చెప్తారు. అయితే వాళ్ళు మాటినకి ఎవరు తయ్యారు లేదు. మరి మనసు మాటింటారు కానీ గురువు మాటినకి తయ్యాలే. నామ రూపమై సంసారం చేసేకి ఎవరు తయ్యాలే. సంసార చింతనమై చేసి పగల రాత్రి అదే రూపమై సంసారం చేస్తారు కానీ పరమాత్మ నామ రూపమై సంసారం చేయండి అంటే చేసేకి తయ్యాలే. మరి సుఖం మరి శాంతి ఎట్లకు దొరుకుతుందా? మనలో మార్పు రావాలంటే ఎట్లకి వస్తుందా? సాధ్యమే లేదు. మరి ఏమంటామో దాని కొరకు మేము మొన్నని చెప్పినాము. ఒక మనిషి ఏం చేస్తున్నారంటే ఈ కరెంటు కంబాగా బాగా పోయి పట్టినారు. పట్టుకొని ఏమంటున్నారు, ఈ కంబ నాకు ఎడసలేదంట. ఎవరు మీ అట్లా వాళ్ళు చూసి, ఏం స్వామి నీవే కంబాకి పట్టుకున్నావు ఎడిసిపెట్టు అంటే, లేదు ఈ కంబ నాకు ఎడసలేదంట. అలాగా ఉంది మన కథ. మనం ఏమంటామో స్వామి చాలా కష్టం, సంసారం ఎడసలేదంట. సంసారంకి మనం పట్టినాము, సంసారం మనకి పట్టలేదు. మనం పట్టినాము దానికి. ఏమంటున్నాము, సంసారం మనకి ఎడసలేదంట. సంసారం మీకు పట్టలేదప్ప, మీరు సంసారం పట్టినారంటే ఎవరు మాటినలే. మీరు నామరూపమా కాండి, ఆటోమేటిక్ గా ఇది దూరం అయిపోతుంది అంటే ఇనేకి తెయ్యాలే. సాధ్యమే లేదు స్వామి అంటే. ఒక ఆయన ఏం చేస్తున్నారంటే, ఒక మహాత్ముల దగ్గర పోయి ఆయనకి 200 ఎకరా ఆసామి, భూమి ఆసామి, పని పాట ఎక్కువ. స్వామి చాలా కష్టం ఉంది, పని ఎక్కువ, టైమే దొరకలేదంట. దయచేయండి స్వామి, ఎవరిన ఒక అట్లా వాళ్ళు ఇవ్వండి, మన పని పాట అంతా జరిపేవాళ్ళంట. స్వామి కాదంట దయంకి పట్టించినారు. దయంకి మీకు ఎంత పని ఉంటే దీనికి చెప్పప్ప, అప్పుడే చేసేస్తుంది అంట. అది దయము. అప్పుడప్పుడు అయితే ఏం చెప్తారో చేసి పెడుతుంది. నీళ్ళు అంటే తెచ్చి పై ఇంటిలో పెట్టేస్తుంది. నీళ్ళు ఏం కావాలంటే అప్పుడప్పుడే చేసి వస్తుంది. లాస్ట్ కి మహారాజ్ ఏం చెప్పరా, చూడప్ప నీవు అడిగినకే నేను మనసేమి ఇస్తాం, అయితే దానికి పని లేకపోతే నీకు మింగేస్తుంది, జాగ్రత్త. ఈయన ఎంత పని ఎప్పటికి అయ్యలేదు అనుకున్నారు. లేదు స్వామి పర్వాలేదు అంటండి. ఒక దయ్యం పంపించిన, ఏమంటే నాకు చేసి పెడుతుంది, ఏమంటే చేసి పెడతా. ఈయనకి అన్ని పని అయిపోయింది, ఇంకో టైమే లేదు. ఈయన ఎనికి పట్టింది, పార్లర్ అక్కడ వచ్చి ఇంకో పడుతుంది, మింగుతుంది. ఈయనకే పారి వచ్చి స్వామి గారు పాదంలో పడినారు. స్వామి స్వామి వద్దు, ఈ సముల గారు వద్దు స్వామి, ఎనికి తోలుకోండి ఎంత మళ్ళీ. ఎందుకో స్వామి నెల లోపల అంత పని ఇక్కడ చేసింది, ఇంకో పనిన లేదు. మీరే అన్నారో నాకు పని చాలా ఉంది, ఎప్పుడు ఇక్కడ అయ్యలేదంట. లేదు స్వామి ఇంకో నాకు మింగకి నాయనకి పడింది. మరి ఎట్లా స్వామి ఉపాయం చెప్పండి. ఇంకో ఏం వాపస్ చేసేకి అయ్యలేదు. మరి నీవే అడుగున్నావు, మేము పంపించినాం, నీవేం చేసుకో. స్వామి స్వామి దయచేయండి అంటే ఒక ఉపాయం చెప్తారు. ఏం లేదు, మీ ఇంటి ముందర ఒక కంబా పొడిసేయి, మీ పని ఉండేవరకే పని చెప్పి, పని అయిపోతాను పైకి ఎక్కువ దిగోవాలి. ఇది ఎప్పటికీ అయ్యే పని కాదు. అది నీకు మరి ఇట్లా నీకు తొందర లేక జరిగిపోతుంది, లేకుంటే నీకు మింగదు ఖాయం. స్వామి చాలా మంచి పని. మరి పని ఉండవు, పని చేపించేది. పని అయిపోతానే ఇంకో ఎప్పుడు ఎనికి పడుతుంది, ఈ కంబ ఎక్కువ దిగు అన్నది. ఈ పని ఎప్పుడు ముగుస్తుంది, ఎక్కదు దిగది. అట్లా అప్పుడు ఆయనకి కొంచెం దాని నుంచి విడిగడి అయినారు. అలాగా మన ఎనికుంది దెయ్యం. మహాత్ములు అంటారు ఆ దెయ్యం మన ఎనికుంది. అది ఎక్కడ ఉందంట స్వామి, మన మనస్సే. ఆ కాలపూర్వం సేవ చేస్తున్నారంటే ఆ మనసు రూపమైన దెయ్యం మన ఎనికి పంపించినారు. ఇవన్నీ చేసి 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 ఎన్ని అయిపోతుంది, లాస్ట్గా మనకి మింగేస్తుంది, నరకంలో పంపిస్తుంది. దానికి ఏం చేయాలి, మహాత్ములు ఏమంటారు, ఈ కంబాలు, ఈ శ్వాసం, మనలు చూడండి కంబాలు ఉంది, శ్వాసం
దీనికి ఎక్కేయండి. శ్వాస నామసుమరని చేయండి, నామంలో ఎక్కేయండి. మనసు ఎక్కే పని లేకపోతే నామంలో ఎక్కేయండి. ఇది ఎప్పుడు ఎక్కడ అయ్యలేదు మనసు. ఇది మీకు తొందర ఇచ్చలేదు. లేకుంటే ఏం పనికి లేక చింతనం తెచ్చి పెడుతుంది. ఏమేమంతా ఇది చేసి కష్టాలు నష్టాలు తెచ్చి మీ తల పైన ఇస్తుంది. ఇది పెద్ద దయం. దానికే పని ఉండేవరకు పనిలో పెట్టండి. పని అయితే దీన్ని కంబాక్కండి, నామశుభ్రంలో పెట్టండి దీనికి. అప్పుడు ఈ దయం మీకు ఏం చేస్తారు. లేకుంటే మీకు సుఖమరి శాంతి ఎప్పుడు దొరకదు. అలాగా ఉంటేనే మీకు సుఖమరి శాంతి దొరుకుతుంది, కానీ లేకుంటే ఎప్పుడు దొరకదు. దాని కొరకే మహాత్ములు అంటారు, నామరూపమై సంసారం చేయండి, మీకు సుఖమరి శాంతి ఇదే జన్మములు ఇప్పుడే దొరికిపోతుంది. गुरु पूजा में सबकी पूजा, जैसे समुद्र सब नदी समाजा, देवी देवा ईश महेशा, सूरज से सियार घर गणेशा. మరి స్వామీజీ మహారాజ్ గారు ఏమంటున్నారో చూడండి. ఎప్పుడు నుంచి మనం గురు సన్నిధానములో పోతాం, మనకి గురువే అది. మన కర్మాలు ధర్మాలు మంచి చెడ్డ అన్ని గురువుకి అనుకోనేల, గురువు వాళ్ళు అయి నడాల. మరి ఇక్కడ గురువు నుంచి ఉపదేశం తీసుకొని పోయేది, మరి అక్కడైనా మక్కది ఇక్కడైనా మక్కది, అక్కడ పోయేది ఇక్కడ పోయేది అన్ని చేసుకొని ఉంటే మనం ఎక్కడికి అయ్యలే. చూడండి, ఒకే మక్కము నడిచిన వాళ్ళే మహాత్ములు అయినారు. ఒక నమ్మక రాకపోతే మన కార్యసిద్ధి అయ్యలే. దాని కొరకే దేవి దేవతలు వాళ్ళు వీళ్ళకే మహాత్ములు ఏమంటారు, చిన్న పిల్లోడు ఆడపిల్లోడు ఎంతవరకు ఆట ఆడతారా, పెళ్లి అయ్యేవరికి. పెళ్లి అయిపోతే మరి ఆటలాడకపోతారా, ఏం లేదు. అట్లా మనం ఇవన్నీ ఆట. మనము గురు దొరికినంత మనం ఏం చేయాలా, గురు చెప్పిన ప్రకారం నామరూపం కావాలా, గురు చరణములో నమ్మక రావాలా. గురు భక్తిలో ఇవందరూ భక్తి వచ్చేస్తుంది, అన్ని దేవీ దేవతలు భక్తి వచ్చేస్తుంది. 33 కోటి దేవీ దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ఎవరు ఏం చేసేలేదు, మనము గురు భక్తి చేసుకొని పోతుంటే వాళ్ళు మనకి ఇంకో సహాయం చేస్తారు, కానీ నష్టం పెట్టలేదు. అయితే మనసు మోసం చేస్తుంది. ఏమో ఎన్ని దినాలు మనం చేసుకొని వచ్చినామో ఇంకో ఇడిచిపెడితే ఏమేమో అవుతుందేమో, మరి అట్లా ఇట్లా అంటే. చూడండి, మహాత్ములు ఏమంటారు, ఏమయ్యలేదు, ఓ గురువుకి నమ్ముకున్నాడండి. నేను ఎప్పుడైనా కానీ మీకు ఉదాహరణ ఇస్తుంటాము. మేము ఇక్కడే ఇదే ఊర్లో మనకి జాగా తీసుకున్నాము. ఇక్కడ ఒక దెయ్యం ఉంటుంది. 6 గంటల సాయంత్రం అయితే ఎవరు వచ్చేగలేదు, ఇక్కడ కనబడుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి ఎవరు వచ్చేగలేదు కనబడుతుంది. మరి మన భూమి ఇచ్చినారు లింగారెడ్డి గారికి అడిగితే, నా దగ్గర డబ్బు లేదు, నేను ఆశ్రమంలో ఉండేవాళ్ళు, ఆశ్రమం భోజనం ఆశ్రమం బట్ట, నా దగ్గర ఒక పైసా లేదు, రూమ్ కట్టాలంటే లింగారెడ్డికి యావదో మాట్లాడితే మారమ్మ అని ఇచ్చినారు. మారమ్మ మూర్తిలు ఉంది, దాని కింద బండ గుడి ఉంది, పైన తలకాయ కోలి తలకాయలు, మేక గొర్రెల కాలంతా జొల్లాడుతా ఉంది. అదే మానే ఇచ్చినారు. ఇంకో స్వామి తీసుకుంటా అంటే నాకు ఇంకో దిక్కే లేదు, తీసుకుంటా అంటే దాన్ని కొట్టాలంటే ఎవరు మన ఊరు వాళ్ళు రాలేదు. ఇదే కూర్చున్నారు చూడండి, మన ఊరు వాళ్ళు రాలేదు ఎవరు. ఎక్కడన్నా మారమ్మ కష్టం పెడుతుంది అంటే మహంతపురంలో పోయి అక్కడ నుంచి తొలకొచ్చినాము. అక్కడ నుంచి తొలకొచ్చి వయస్ పిల్లోడు మహంతపురం నుంచి తెనుగల నుంచి వాళ్ళు ద్వారా కొట్టెగా పండుకున్నాం పొద్దునే. వాళ్ళు చూస్తున్నారు, మారమ్మ గుడి చూసి వాళ్ళకి భయం అయింది. ఎందుకు వాళ్ళు భార్య పిల్లోడు ఉండేవాళ్ళే. వాళ్ళు అంటున్నారు, స్వామి ఫస్ట్ 2 వేస్తే మరి కొడతాను. మరి ఇంకేం చేసినా నేను గురువుకి నమస్కారం చేసి ఇంకో నాకు ఎవరు ఉండరు, ఎన్నికలే ముందు లేదా వాళ్ళకి భయమే. మరి పోతే పోనీ నాకు గురువు పైన నమ్మక.
నేనేం చేస్తే గురు ధ్యానం చేసుకుని రెండే చేస్తే ఇంకో మారమ్మ పారిపోయింది కొట్టండి. వాళ్ళకి ధైర్యం వచ్చేసింది. అప్పుడు అంతా ఏం చేస్తున్నారు, కడారి తీసుకొని అంత బండ పీకేస్తున్నారు. గుడి ఉందా, అది పోయే వరకు ఇది గ్రంప ఆడలేదు, బాగా పెద్ద మానుంది అని పీకి పారేస్తున్నారు. ఆ మూర్తిలకి తొగి అంతా పొడిసేస్తున్నారు, అంత క్లీన్ చేసి మనం పట్టినారు. అప్పుడు రంప మధ్యాహ్నంకి పడింది రండి. అప్పుడు దానికి తుకుడాలు చేసి కళ్యాణదూరు తీసుకోపోవాలంటే ఎవరు బండి ఇచ్చేకి తయ్యాలేదు. ఆవిడ ముదిగలికి పోయి దుబ్బారెడ్డి ఎద్దు కట్టుకొని వచ్చి అక్కడ చేర్పించిన. అదే మాన్లో 2 రూమ్కి తీరులో వాకలు కిటికీల్లో అన్ని దాంట్లో అయింది. అదే మాన్ పైన ఇప్పుడు మారిగిల్లు అయిపోయింది. అదే ఇల్లు మహిమ చూడండి. మేము ఎప్పుడు నుంచి ఆశ్రమం కట్టినాము, తినేక మాత్రం ఎప్పుడు కొనలే. దాంట్లో ఉండే బియ్యం రాగులో ఎంతమందిని వచ్చి తినిపోని అట్లే జరుగుతా ఉంది మహిమ. దాంట్లో వారమ్మ మహిమ 4 సంచి ఉంటే అట్లా ఉంటుంది, 1 సంవత్సరం వరకు జరుగుతా పోతా ఉంటుంది గురు మహిమ. దాని వరకు అర్థం ఏమి లేదు, ఒక నమ్మకం రావాల. మరి ఇదే తిమ్మప్ప కొండ ఎవరో కట్టి పుల్ల ముట్టగలేదు. వీళ్ళందరూ తెలుసు మన ఊరు వాళ్ళకి, ఎవరు ముట్టుకోనేగలే. మనకి అయిపోయింది అంత కట్టి. అల్లాపురం మన రెడ్డి వాళ్ళ కట్టి అంత జోంబిమాన్ తుమ్మిమాన్ అంతా అయిపోయింది. మరి ఇంకో కట్టి లేదు బండారాకే. అప్పుడు లాస్ట్కి ఏం చేస్తే తిమ్మప్ప కొండకి పోయినాము మేము లింగారెడ్డి. చూస్తే ఎండిపోయి పడిపోయింది చింతమాన. ఎవరు ఎత్తుకో పోయేయలేదు, భయం. ఊర్లో పోయి అడిగితే నేను చెప్పలేదు అంటారు. చెప్తే ఏమేమి తొందర వస్తుంది అంట. 2 పార్టీలు ఉంది ఊర్లో. బాయల్ పార్టీకి అడిగితే ఏం పర్వాలేదు స్వామి ఆశ్రమం తీసుకోవచ్చు అంటారు. కమ్మోలు వాళ్ళకి అడిగితే స్వామి మేము చెప్పలేదంట. ఇంకేం చేస్తామంటే ఏం పర్వాలేదంటే ఎత్తుకొచ్చినాము. 2 సంవత్సరాలు ఎండిపోయింది, కట్టి జరిగింది. 3వ సంవత్సరం ఇంకో కట్టి లేదు, ఎండిపోయిన అయిపోయింది అంత చింతమాన. అప్పుడు పెద్ద చిగిరిమాన్ ఉండే, ఆ పైగా ఎక్కుతారో ఆడేనా మనం కొడుతున్నాం. ఎవరు బండి కట్టుకొని 2వ బండి కట్టుకొని వచ్చినారు ఇద్దరు ఏదో పూజకి. వాళ్ళు చూసి వాళ్ళు మాట్లాడుకొని పోతున్నారు. మేము నిలబడినాం అక్కడ, మాట్లాడుకుపోతున్నారు. ఎవరికి గలాచారం ఉంది, ఇంతవరకు ఎవరు మాని కొట్టలేదు, వీరు కొట్టేస్తున్నారు. ఎవరికి గలాచారం ఉంది అంటే మాట్లాడుకోపోతున్నారు వాళ్ళు. మేము నవ్వుతున్నాం. కొట్టి అంత తుగుడాలు చేసి మన అది హనుమప్పకి అప్పుడు ట్రాక్టర్ ఉండే. ట్రాక్టర్ అడిగితే హనుమప్పకి అని ముందు చేస్తున్నా ట్రాక్టర్కి ఏమో అయితే ఏం చింత పెట్టుకోవద్దు, చేసేవాళ్ళు మేము. నాకు ఆయనకి ముందే కావాలి కానీ మీ ట్రాక్టర్కి ఏమో అయ్యలేదు. తీసుకుపోయి తోలించింటే 2 సంవత్సరం కట్టి జరిగింది. అప్పుడు ఆ ఊరు వాళ్ళకి భయం అయిపోయింది. ఓ స్వామి తిమ్మప్పకింత పెద్దవాళ్ళు, అడవి అంతా ఖాళీ చేస్తారు వీళ్ళు, అంతా ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, గవర్నమెంట్ కావులు పెట్టేస్తున్నారు. అప్పుడు నుంచి కట్టి బంద్ అయిపోయా. చూడండి, దాని కొరకే ఓ గురు భక్తిలో అన్ని భక్తి చేస్తుంది. యావ దేవి దేవతలు ఏం చేసేకెళ్ళే మనసే మోసం చేస్తుంది. దాని కొరకు అంటారు గురు భక్తి మే సబ్కి భక్తి జస్ సముద్ర సబ్ నది సమాజ. ఎట్లాగా ఇంకో మనము అన్ని నదిలపై స్నానం చేసే పుణ్యఫలం మనకి కావాలంటే అన్ని నదిలపై మునిగే పని లేదు. పోయి సముద్రంలో మునిగేస్తే చాలు, సముద్రంలో స్నానం చేసేస్తే చాలు. ఎందుకు అన్ని నదులు వచ్చేది సముద్రం నుంచి వర్ష రూపంలో, మరి అన్ని పై చేరేది సముద్రంలో. దానికి ఒక సముద్రంలో స్నానం చేసేస్తే అన్ని నది స్నానం చేసిన పుణ్యఫలం దొరికిపోతుంది. ఎందుకు పారాల 68 దాము. దాని కొరకే అలాగా ఒక గురు భక్తి చేసుకుంటే
ఈ అందరూ దేవి దేవతల భక్తి దాంట్లో వచ్చేస్తుంది. ఏం భయం పడే పనిలే. అయితే ఒక నమ్మక రావాలా. ఎంతవరకు నమ్మక రాదు, మనం నామరూపమై నడచలేదు, మన కార్యసిద్ధి అయ్యలేదు. దాని కొరకే మహాత్ములు ఏమంటారు, గురు భక్తి మే సబకి భక్తి జస్ సముద్ర सब नदी समाज जी. गुरु सेवा में सबकी सेवा रंचक भरम न मानो बेवा साते बारे बार समझाओ गुरु की भाषी छिन छिन गाओ. దానికే స్వామీజీ మహారాజ్ గారు అదే మాట అంటున్నారు. దాని కొరకే మీరు నమ్మండి. దానికే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, గురుభక్తి నేను మరీ అదే చెప్తున్నాం, గురుభక్తి చేయండి. గురుభక్తి ఏమిటంటే నామసుమరం ధ్యానం, సేవ, సత్సంగం. నామసుమరం ధ్యానం చేస్తున్నాడండి, దాంట్లో అన్ని దేవి దేవతల భక్తి వచ్చేస్తుంది. మరి ఆడేడు చేసుకుంటే మనం ఎక్కడికి అయ్యేలా. ఒకటే మనసు పెట్టుకొని నడాల, రెండు మనసు పెట్టుకొని నడిస్తే మన భక్తి మార్గంలో ముందుకు పోయేకి అయ్యలేదు. దాని కొరకే ఒకే నమ్మక, ఒకే ఆశ, మన కార్యసిద్ధి అయిపోతుంది. ఎందుకంటే దేవి దేవతలు మన అరచక్రములు ఉండేవాళ్ళ, గురు 16వ చక్రములో పోయిన వాళ్ళే. మనం లోపల వచ్చి గురు లోపల ప్రకటన చేసుకుంటే మనకి తెలుస్తుంది గురు పవర్. అంతవరకు ఏం తెలుసు. దాని కొరకే ఓ గురు భక్తిలో అందరూ భక్తి వచ్చేస్తుంది. మనకి భయమే లేదు, డౌట్ చేసుకునే పనినే లేదా. మీరు నామసుమరం ధ్యానం చేస్తూ పోండి. మరి ఆడేడంతా రెండు పక్క పోతే ప్రయోజనం లేదు, గురు కృప మనకి దొరకలేదు. ఒక నమ్మక, ఒక ఆశ పెట్టుకొని నడండి, మన కార్యసిద్ధి అయిపోతుంది. गुरुमुख होई गुरु आज्ञा बरती गुरु बरती एक छिन में तरते गुरु महिमा में कहाँ लग जाओ गुरु समान कोई और न पाओ. మరి అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, దాని కొరకే గురు పైన నమ్మకం పెట్టుకొని నడండి, గురు భక్తి చేయండి. గురు భక్తి ఒక చిన్నమే తరిసి ఎవరు గురు భక్తి, గురు పైన నమ్మకం పెట్టుకొని నడుస్తారు, నామరూపమై నడుస్తారా, వాళ్ళు ఇదే జన్మములో ముక్త అయిపోతారా, ఉద్ధారం అయిపోతారా. ఇక్కడ ఆనందంలో ఉంటారు. ఎందుకో ఇక్కడనే గురువు ఆయనకి సహాయం చేస్తారు. చూడండి, మేము ఎన్ని తూరు చెప్పినాము. మన నారాయణ వాళ్ళ అన్న ఇంటిలో ఆమెకి 8 సంవత్సరాల నుంచి బాధ పెట్టింది దయ్యం. ఏమి లేదు, నామం తీసుకునే కోరికే నేను సత్సంగం చేస్తున్నాం, నామం తీసుకునే లిస్టులో పేరే రాస్తాం అంతే. అజయ్ సింగ్ మహారాజ్ బాంబే వచ్చినారు, నామదానం ఉండే 20 మంది తయారైనారు, లిస్ట్ రాస్తున్నారు. లిస్ట్ రాస్తానే దయ్యం విడిచిపెట్టిపోయింది. 8 సంవత్సరాలు ఎట్లా వాళ్ళక మాటిర్లే. నామం లిస్ట్ రాస్తే ఇంకో నామం తీసుకోలేదు. అప్పుడు నామం తీసుకొచ్చింది, అప్పుడు నుంచి ఏం లేదు. ఎందుకో మనం దాన్ని నడిస్తే మనకి తెలుస్తుంది దాంట్లో ఉండే పవర్. ఎవరు లేరు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ 33 కోటి దేవి దేవతలు గురువు సమానం ఎవరు లేరు. మనము గురువుకి నమ్మాల. గురు భర్తీ ఇక చిన్నమే తరతి, గురు భర్త గురు వ్రత. ఇక ప్రతి వ్రత ఉంటారో అట్లా గురు వ్రత, గురుముఖులు. ఎవరు గురువు పైన నమ్మకం పెట్టుకొని నడుస్తారా వాళ్ళు సెకండ్ లో ముక్తం అయిపోతారా. వాళ్ళకి ఈ లోకంలో లోటు లేదు. మరి లాస్ట్ లో ప్రాణం పోయే సమయంలో అదే గురువు వస్తారు. ఎందుకు నమ్మకం ఉండదు, గురువు వస్తారు, యమదూత రానిచ్చాలి, పై మండలాల్లో తీసుకోపోతారు, మరి లోకంలో పంపించాలి, మరి లోకంలో పంపించేలా పై మండలాల్లో పెడతారు. అక్కడనే ఆత్మముక్త అయిపోతుంది. దాని కొరకే అట్లా ఒక నమ్మకం ఉండాల. ఒక ఆశ, నమ్మక, ప్రేమ పెట్టుకొని నడిస్తే మన కార్యసిద్ధి అవుతుంది. అంతలక్క మనం మనసు పెట్టుకొని నడిస్తే ఎక్కడికి అయ్యాలి. లాస్ట్ లో ఒక నమ్మక, ఒకే ఆశ, ఒకే ప్రేమ ఉండాలి. गुरु आते सब मत माही
गुरु से बेमुख ठहर न पाई. అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, అన్ని మతములో ఇదే విషయాలు చెప్తూ వచ్చినారు. గురు నుంచి దూరమై ఎవరు పారు కాలే. చూడండి, ఒక సమయంలో ఒక భక్తుడు ఏం చేస్తున్నారో, ఆయన గురు భక్తుడే. గురువు ఏం చేస్తున్నారో శివ పంచాక్షరి మంత్రమే ఇచ్చినారు. ఓం నమో శివాయ, నమో శివాయ నామం ఇచ్చినారు. ఆయన ఏం చేస్తున్నారో, ఒకరోజు దేవస్థానములో ఓ శివాలయములో కూర్చొని శివ ఆరాధన చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. శివ ఆరాధన చేసి కూర్చున్నారు. అట్లా అదే సమయంలో గురువు వచ్చేస్తున్నారు లోపల. మధ్యలో పూజ ఇంకో పూర్తి కాలే, మధ్యలో గురువు వచ్చేస్తున్నారు. ఈయనకే ఇంకో దేవుని పూజ చేస్తున్నాము, గురువుకి నమస్కారం పెట్టే పని ఏమిటి అంట అనుకొని అహంకారంలో నమస్కారం పెట్టలే, శివ ఆరాధనని చేసుకొని కూర్చున్నారు. ఈయనకి గురువుకి బేజారైపోయింది. చూడు, శివాలయంలో ఉండరు, నేను వస్తే నాకు నమస్కారం పెట్టలే అంత బేజారై మరి ఎనిగిపోతున్నారు. ఎనిగిపోయే సమయంలో ఆకాశవాణి అవుతుంది. శివునే మాట్లాడతారు, ఏమయ్యా ప్రత్యక్ష గురువు వస్తే నీవు ఆయనకి నమస్కారం పెట్టుకోక నా పూజ చేసుకొని కూర్చున్నావు. ఓ ముందర శరీరంలో నీకు కాకి శరీరం దొరుకుతుంది అంట శ్రాపం పెట్టేస్తారు శివుడే. లాస్ట్లో ఆయన అంటారు, స్వామి ఆయనకేమంటే నేను పెద్దవాళ్ళు పూజ చేస్తున్నాం, గురువు ప్రయోజనమే, మళ్ళీ నమస్కారం చేసే పని ఏమంట కొంచెం ఇది చేస్తున్నారు. అయితే శ్రాపగ్రస్తులు అయిపోయినా. మరి అప్పుడు గురువు పార్వతి, స్వామి స్వామి ఆయనకి శ్రాపం పెట్టొద్దా అంటే లేదు, ఇంకో అయిపోయింది. ఆయనకి అహంకారం వచ్చింది, నమస్కారం పెట్టలే, ఆయన అది రుణం తీర్చాల్సింది. మరి ఆయన కాగుబూసండి అయినారు. కాగుబూసండి రామావతారంలో వాళ్ళ దర్శనం నుంచి మరి ఉద్ధారం అవుతారు. ఆయన కాగుబూసండి, ఆయన ఎన్ని జ్ఞానం ఉంటుంది భక్తి. అప్పుడు ఆయన తన ఇది రామాయణంలో ఇవన్నీ విషయాలు రాస్తున్నారు. ఓ గురువుకి నమస్కారం పెట్టుకోక నా గతి అయింది, నేను కాగి అయిపోతున్నామంట. ఆయన పూరా దాంట్లో కాగుబూసండి రాస్తున్నారు. ఆయన మహానుభావులే. చూడండి, దాని కొరకే అన్ని గ్రంథములో గురు మహిమ చెప్తున్నారు. రామ కృష్ణ వాళ్ళ గురువుకే ముందు నమస్కారం చేసినారు, వాళ్ళ గురువుకే శిష్యుడు అయి ఉండరు. దాని కొరకే గురు భక్తిలో అందరూ భక్తి వచ్చేస్తుంది, దీంట్లో భయమే లేదు. అయితే మనసు మోసం చేస్తుంది. మనసు ఏదో మనమే చేసుకొని వచ్చినామా, మరి ఇడిస్తే ఎట్లా, ముందుకి ఎట్లా, మరి మనం ఎడిగిపోతే అన్ని రూపమై చేసి మనం నడిస్తే మనకే దొరికే లాభం దొరకలేదు. దానికే మహాత్ములు ఉండే విషయాలు చెప్తుంటారు. అదే गुरु आसे ते सब मत माही, गुरु से बेमुख ठहर न पाई.
కలుసుకోండి గారు. చేరారు రాధాస్వామి. సార్ రాధాస్వామి దయచేసి అందరూ కూకోవాలి. రాధాస్వామి దయచేసి అందరూ కూకోండి. రాధాస్వామి దయచేసి అందరూ కూకోవాలి. రాధాస్వామి సంగతులు ఎవరు లేవుతండి, అట్లే కూకోండి. సంగతులు ఎవరు లేవుతండి, ఇంకా బలాలు పోతున్నారు. దయచేసి ఆమె ఇంకా పట్టుకుని కూకోండి. గదిలో అంత ಇದು ಆಗಿ ಸಾಯಿ ಎತ್ಲ ಇದೆ. ಇದು ఉంది చాలా అక్కడ ఎండ ఉండిಲ್ಲ అదే లోపల అంతా ఏం పర్వాలేదు, అదే పర్వాలేదు. కిందకి వచ్చింటున్నా గాలి అది లేకపోతే కష్టం. లోపల అయిపోయింది.
पहले खेती में जाएंगे भाजी, पहले खेती में जाएंगे। अच्छा है, पहले खेती में जाएंगे नहीं तो सब संगत पीछे। कुत्ते से मिलाएंगे कुत्ता कुत्ता से मिला అదే ఇప్పుడు మనసులో అదే ಯಾವಾಗ ಸ್ವಲ್ಪ ಆಗದ అలా తీసుకుంది అంటే ఓకే మరి వెనపకెళ్ళి
कुछ दिखता है उसमें कल बिल्डिंग उधर से इधर से चल इधर से नहीं आवे नहीं गए अभी तो मैं जा रही हूँ आपको समझ कितना बाकी रील डाल
परस करीजे राम गुरु पारसे परसे करीजे हम निर्गुण मनोरयति पीके मिल सतगुरु पारसे कीजे। परम संत सद्गुरु గురు నానక్ పీఠములో 4వ గురు రామదాస్ గారి బాణి. గురు రామదాస్ గారు ఒక బీద కుటుంబంలో పుట్టిన వాళ్ళే. ఒక 8 సంవత్సరాల వయసు అయితేనే తండ్రి వెళ్ళిపోయినారు. ఇంకో తల్లి ఈయనకి తోలుకొని తన ఊరికి వెళ్ళిపోయింది. అక్కడ పోతే అక్కడ ఇంకో బీది స్థితిని. అప్పుడు 10 సంవత్సరాల ఏజ్లో ఈయన ఏం చేసేది, చిన్నగా నాన్ పెట్టేది, దానికి గుగురు చేసి ఫ్రై చేసి నూనెలో మసాలా వేసి అది అమ్ముతుంటారు. అక్కడ ఉత్తర ఇండియా, పంజాబ్లో ఉత్తర ఇండియాలో ఎక్కువ వాడతారు. పంజాబ్లో ఎప్పుడైనా బస్ స్టాండ్లో పోతే అది దొరుకుతుంది మీకు, అక్కడ ఎక్కువ తింటూ ఉంటారు చిన్నగా. మరి దానికి ఆ వ్యాపారం చేసేగా శురు చేస్తున్నారు. బీద పరిస్థితి, అక్కడ పోతే అక్కడ బాగుంటుంది, ఆమె అక్కడ తొలగిపోతే అక్కడ ఇంకో బీద స్థితిని. ఈయన వాళ్ళకి సాకే పరిస్థితి వచ్చింది. అట్లా అనుకునేది. మరి గురు నానక్ గారి సత్సంగం దొరికిపోయింది. సత్సంగంలో పోతూ వస్తున్నారు చిన్న వయసు నుంచి. ఒకరోజు ఏమైంది, గురు అమర్దేవ్ గారు మరి భార్య ఇద్దరు కూర్చున్నారు. బిడ్డకి పెళ్లి చేయాల. ఆమె ఇది గురు అమర్దేవ్ గారు అడుగుతున్నారు ఆమెకి, పిల్లోడు ఎట్లాగా ఉండాలా అంటే అడుగుతున్నారు. అంతేకి ఈయన లోపలికి వచ్చినారు ఆమెకొని. ఇట్లా వాళ్ళు ఉండాలా, ఎట్లా ఉండాలా అంటే అన్నింది అమ్మా. గురు అమర్దేవ్ గారు ఏమన్నారు, అట్లాగా ఆయన ఉండరు, ఇంకో వేరే వాళ్ళు ఏం లేరు అన్నారు. అప్పుడు ఆయనకే 18 సంవత్సరాల ఏజ్. ఇంకో అయిపోయా అమర్దేవ్ గారు తన బిడ్డ పెళ్లిని చేసేస్తున్నారు. ఇంకా ఆకారం లేదు, పగలరాత్రి సేవ. వాళ్ళ సేవకి ఎట్లా జరిగింది అంటే లాస్ట్ లో గురు అమర్దేవ్ గారు 10-15 మంది ఉండరు, వాళ్ళకే ముఖ్య శిష్యులు. వీళ్ళు ఎవరికైనా తన పీఠంలో కూర్చోపెట్టాలా అంట ఆయన పరీక్ష పెట్టేసినారు అమర్దేవ్ గారు. అమర్దేవ్ గారికి అప్పుడు ఏజ్ ఎంతగా ఉంది, 108 సంవత్సరాలు. 108 సంవత్సరాల ఏజ్. అప్పుడు ఏం చేసినారో, వీళ్ళందరికీ తొలగిపోయి బయట పెద్దది తోపు ఉంది, దాన్ని కట్టేది, రాళ్ళ నుంచి కట్టేది. మరి అది అయితేనే స్వామి వాళ్ళు పోయేది, ఇది సరిలేదో కడిపేయండి, మరి కట్టండి అన్నది, ఆడ కట్టండి అని అందరికీ పని పెట్టేస్తున్నారు. చేస్తూ 10 తూరు 12 తూరులో ఒకరు వెళ్ళిపోయినారు. 78 సంవత్సరాకే బుద్ధి స్వాధీనం ఉండాలి. ఈ స్వామి వాళ్ళకి 108 సంవత్సరాలు ఉంది, తిట్టుకొని వెళ్ళిపోయినారు. 10-12 పేరుకి అంతా ఖాళీ అయిపోయింది. రామదాస్ ఒక్క ఆయన మాత్రం ఉండరు. మరి ఆయన ఒక్క ఆయన కట్టది. అంతా రెడీ అయితేనే ఈయన వస్తానా, ఇది సరిలేదు, కెడిపి అక్కడ కట్టు అన్నది. మరి గడపది వేరే మాన దగ్గర కట్టేది. అట్లా 15-20 తూరు అయిపోయింది. మంది అంతా వచ్చి, ఏమయ్యా ఆ స్వామి వాళ్ళకి బుద్ధి స్వాధీనం లేదు, నీకున్న బుద్ధి స్వాధీనం లేదా? వారు చెప్పింది అంతా నీవు కడతానా పోతున్నా, రాపదనంట. ఆయన అంటారు, ఏమయ్యా మా స్వామి వారి బుద్ధి స్వాధీనం లేకపోతే ప్రపంచంలో ఉండే అందరి బుద్ధి స్వాధీనం లేక అయిపోతుంది. ఆయన పరమాత్ముడు, మీరు అట్లా అనొద్దు, నాకు కావాలనండి, నా గురువు గారికి అనొద్దు అంట. ఎట్లా బాగుంది, నేను సత్యం వరకు నా గురువు గారు నాకు చెబుతుంటే నేను కడుతుంటా, ఇక నాకు పని ఏముంది, ఎవరికి సేవ చేయాలా? ఆయన నాకు ఆర్డర్ ఇస్తుంటే నేను కడుతూ ఉంటా.
మీరు ఇట్లా చెప్పొద్దంటారు. ఎట్లా భావం? 1-2 తూరు కాదు, 70 తూరు ఎరుపు కట్టినారు. పరీక్ష తక్కువ తీసుకోలేదు, 70 తూరు పారిపోతారంటే ఈయన పారిపోతారంటే 70 తూరు అట్లనే ఎరుపు కట్టినారు ఆయన. లాస్ట్కి ఈయనకి తొలగిపోయి తన జాగాలో కూర్చోబెట్టినారు. ఈయన స్వామి అయిపోయినారు. దాని కొరకే ఆయనలో సేవాభావం అట్లాగా ఉంటాయి. దాని కొరకే సొంత మొత్తములో దీనతానమ్రత, సేవాభావం. మనం గురువు దగ్గర పోయి దానికే చూడండి, గురువు ఏమంటారు, నీకు నామం కావాలంటే ఫస్ట్ నీ అహంకార రూపమైన శిరసు కోసి పెట్టేయండి, కార్యసిద్ధి అవుతుందా? ఇప్పుడు ఏమిటి మనకి గురు కృప నుంచి దూరం చేస్తా ఉంది? అహంకారమే, అభిమానమే, నేను నాది అంట. అది మనం కోసి సద్గురు చరణంలో పెట్టేయాల. చిన్నవాళ్ళకింత చిన్నవాళ్ళు కావాలా, ఇంకో వాళ్ళు ఏమంటారో దాని ప్రకారం నడాల, కార్యసిద్ధి అయిపోతుంది. ఎంతవరకు నేనుంది లోపల పోయేకి లేదు, నేనుంది అంటే లోపల పోయేకిలే. దాని పాత్ర కొరకే భక్తి. దాని కొరకే మహాత్ములు ఏం చేస్తారు, ఉండే జాగాలో సేవ పెడుతుంటారు. సేవ ఎందుకు మనం చేసేది ఉంది? అహంకారం పాకొట్టే కోరికే సేవ. అక్కడ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరూ వచ్చి సేవ చేస్తూ ఉంటారు. సేవ ఎందుకు? అహంకారం పాకొట్టేకి. అది పోతేనా మన కార్యసిద్ధి అవుతుంది, సద్గురు కృపకి మనం పాత్ర అవుతాము. దాని కొరకే చూడండి ఇన్న అట్లా ఉండే. దాని కొరకే రామ హమ తారసు పరస కరీజే ఏమంటున్నారు. ఇప్పుడు ఈ లోకములో పరశురేది ఒక రాలుంది, రాయి ఉంది. ఎక్కడ ఉంది? వైకుంఠములో ఉంది. దాని స్వభావం ఏముంది? ఇనుముకి స్పర్శ చేస్తాను అది బంగారంలో మారిపోతుంది, దాని కులమే మారిపోతుంది. అలాగా రామదాస్ స్వామి ఏమంటున్నారు, ఈ లోకములో 2 పారసులు ఉన్నారు. ఫస్ట్ ఎవరు? పరమాత్ముడు. రెండో వాళ్ళు ఎవరు? సంత మహాత్ములు. వీళ్ళ దగ్గర పోయి ఒక మనసులో మార్పు వచ్చేస్తుంది. ఎట్లా వాళ్ళు కానీ దొంగలు దొంగతో నడిచి పెడతారా? సరాయి తాగులు సరాయి విడిచి పెడతారా? మాంసం తినవాళ్ళు మాంసం విడిచి పెడతారు. వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు చెప్పిన జాగాలో నడిసేక సురు చేస్తారు. అంటే వాళ్ళ దయా నుంచి అట్లా వీళ్ళు మార్పు వస్తుంది. దాని కొరకే ఇది 2 పారసు ఉండరు ఈ లోకములో, పరమాత్ముడు, రెండో వాళ్ళు మహాత్ములు, సాధు సంత మహాత్ములు. దాని కొరకే అదే మాట అంటున్నారు, हम निर्गुण मनोर अतिथि సతగురు పారస కరీజే. ఆ సద్గురు చరణములో వినంతి చేస్తున్నారు, నేను ఎన్నును కాదు, దానిపైన ఉండే మలీను కిలుమ దాని సమానంగా నేను ఉండేవాళ్ళు. అయితేనే ఆ పరమాత్మ కృపావాయింది నాకు సద్గురువులు దొరికిపోయినారు. వాళ్ళు చెప్పిన ప్రకారం సాధనం చేసిన మన చేత అంతర్ముఖమై నామ ప్రకటం ఆయనకి మనసు నిర్మలమైంది. ఎంతవరకే మనసు నిర్మలము కాదు, మనలో నామం ప్రకటం అయ్యేలే. మహాత్ములు ఏమంటారు, ఎక్కడ పోయే పనే లేదు, సంసారములు ఉండండి, మీ కార్యం మీరు చేసుకోండి. అయితే 2-2.5 గంట నామస్మరణ ధ్యానంకి టైం ఇవ్వండి. 2.5 గంట పొద్దున లేచి ధ్యానంలో కూర్చోండి. కూర్చుంటుంటే నిదానంగా మీ చేతను ఈ 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో చేస్తుంది. మీ జ్ఞాన చక్షు తెరుస్తుంది. మీలో గురు మరి నాదం ప్రకటమైపోతుంది, మీ కార్యసిద్ధి అయిపోతుంది. ఎంతవరకు మీ జ్ఞాన చక్షు తెరసలే, శాంతి దొరికేలే. ఎన్ని గ్రంథాలు చదివితే లేదు, పురాణాలు చదివితే లేదు, కాశీ హరిద్వారం పోతే లేదు. ఎంతవరకు మీ జ్ఞాన చక్షు తెరసలేదు, మీకు లోపల శాంతి దొరికేలే, మీ సంశయాలు పోయేలే. దాని కొరకే పరమాత్ముడు ఏం చేస్తున్నారు, అన్ని వస్తువులు మీలో మీ కొరకే పెట్టే పంపించినారు. ఈ మానవ శరీరం చాలా అమూల్యమైన రత్నం ఉంది. పరమాత్మ ఈ మానవ శరీరం ఎందుకు ఇచ్చినారు? తన ఆత్మ ఉద్ధారం చేసే కోరికే, పరమాత్మ భక్తి చేసే కోరికే. ఈ శరీరంలో ఈ పని మనం చేయకపోతే ఇట్లా అమూల్యమైన సమయం దొరికి ప్రయోజనం లేదు. మరి ఆత్మ చేసిన కర్మాలు బట్టి 84 లక్షల జీవరాశిలో పోయి బాధపడుతుంది.
ఒక మానవ శరీరములో చేసిన కర్మాల రుణము 84 లక్షల జీవరాశులు పోయి బాధపడుతుంది. మరి నరకము. దాని కొరకే మహాత్ములు అంటారు మేము చాలా మలినమైన ఒక ఆత్మడే. అయితే సద్గురు కృప వలన నాలో మార్పు వచ్చాయి. వాళ్ళు నామం ఇచ్చినారో వాళ్ళ నామము నాలో పెట్టడం ఆయనకే నాలో మార్పు వచ్చింది. నామములు అట్లా పవర్ ఉన్నది. स्वर्ग मुक्ति वैकुंठ सब बाछे नित्य आशा आस करीजे. మరి ఏమంటున్నారో ఇప్పుడు రామదాస్ స్వామి గారు, నాకు స్వర్గ అవసరం లేదు, వైకుంఠం అవసరం లేదు, నాలుగు ముక్తి అవసరం లేదు, నాకు సాధు సంత మహాత్ముల సేవ కావాలంట. ఎందుకో సంత మహాత్ములు ఎప్పుడు వైకుంఠము స్వర్గం ఇవన్నీ ఉంది, లేదంటే లేదు. స్వర్గం ఉంది, వైకుంఠం ఉంది, కైలాసం ఉంది. పైన కోర్ ప్రదేశాలు చేసుకుంటే మంత్రాలు పూర్ణమైతే ఈయనకి కైలాసంలో తొలగబోతారు. విష్ణు ఆరాధనలు చేసుకుంటే అదో పూర్తి అయితే వైకుంఠంలో తొలగబోతారు. ఇంకా వేరే దేవి దేవతల ఆరాధన చేసుకుంటే మంత్రాలు తంత్రాలు అవి పూర్తి అయితే స్వర్గానికి పోతుంటారా? అక్కడ పోయిన వాళ్ళే దేవి దేవతలు, లేదా ఉంది, లేదంటే లేదు. అయితే అది ముక్తి స్థానం కాదు, భుక్తి స్థానమే. ఇక్కడ ఎట్లాగా రాములలో ఉంది, జలాత ఉంది, అట్లా అక్కడ ఉంది. అక్కడనే పిల్లలు పడుతున్నారు, పెళ్లి అయితేనే ఉంది. అక్కడ ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు, లేదంటే దేవతలకి లేదంటే ఉండరు. ఇక్కడ వెళ్ళకుండా అట్లా ఉంది. తపో బలం ఉండే వరకే అక్కడ వాస. పుణ్యక్షీణమృతిలో కోసంతే ఎప్పుడు తపస్య పుణ్యం అయిపోతుంది, క్షీణం అయిపోతుంది, మరి మానవ శరీరంలో పంపిస్తారు. ఇక్కడ మానవ శరీరం వచ్చి మరి కర్మాలు చేసి జీవి అని వెళ్ళిపోతుంది. 24 లక్షల జీవరాశులు. ముక్తి ధామం కాదు, భుక్తి ధామమే. దాని కొరకే మహాత్ములు అంటారు ముక్తి ధామము చాలా దూరం ఉంది, సత్లోక సత్ఖండంలో ఉంది. ఈ ఆత్మ అక్కడ నుంచి వచ్చింది. సద్గురు కృప వలన ఎప్పుడు ఈ ఆత్మ సత్లో సత్ఖండంలో పోయి చేరుతుంది, పరమాత్మ దర్శనం అవుతుంది. అప్పుడు మరీ సత్య పుట్టులు వచ్చాలే. లేకుంటే ఎంతవరకే శరీరం ఉంది. అక్కడ స్వర్గ వైకుంఠ కైలాసములో సూక్ష్మ శరీరం ఉంది, ఇక్కడ స్థూల శరీరం, అక్కడ సూక్ష్మ శరీరం. ఎంతవరకే శరీరం ఉంది అంతవరకే బంధన బేడిన, మరి ఎంతవరకే ముక్తి లేదు. దాని కొరకే మహాత్ములు ఏమంటారు, నాకు స్వర్గం వద్దు, వైకుంఠం వద్దు, ముక్తి వద్దు, నాకు ఆ పరమాత్మ దర్శనం కావాలంటున్నారు. జీ हरे दर्शन के जन मुक्त न मांगे, मिले दर्शन तृप्ति मन दीजे. माया मोह सबल है भारी, मोह काल के दागे లాగీజీ. మరి అదే అంటున్నారు. ఇప్పుడు ఆ కాల పురుషు ఏం చేస్తున్నారు, శరీరములో ఈ ఆత్మకు పంపించి ఒక 5 మంది కాపలుగారు పెట్టేస్తున్నారు. కామ, క్రోధ, లోభము, అహంకారం. వీళ్ళంతా చాలా ప్రబలమైన శక్తి. చూడండి ఎట్లాగా ఈ జీవికి ఎప్పుడు మరపులో పెట్టేస్తుంది. మనం ఎందుకు మానవ శరీరం దొరికింది, మనం ఏం చేయాల్సింది, ఏం చేస్తున్నామంటే జ్ఞాపమే రానిచ్చేలే. ఎప్పుడు యావదో ప్రాబ్లం అయి మన సమయం వెళ్ళిపోతా ఉంది. ఇట్లా అమూల్యమైన మానవ శరీరం ఎందుకో దొరికింది. కబీర్ సాహబ్ గారు అంటున్నారు, कहता हूं कि जाता हूं कहूं बजाए ढोल, శ్వాస ఖాళీ జాత హై 3 లోక్ కా మూల్. ఒక్కొక్క శ్వాస అంటే 3 లోకాలు ఇస్తే మరీ దొరికేది కాదు. ఇట్లా అమూల్యమైన శ్వాసను శరీరపు బండారం నుంచి ఖాళీకి వెళ్ళిపోతా ఉంది. మనం ఎందుకు మానవ శరీరం తన ఆత్మ ఉద్ధారం చేసే కొరకు దొరికిన సమయం అలాగే వెళ్ళిపోతా ఉంది. దానికే నేను ఇప్పుడు హిందీలో కథ చెప్తే, ఒక రాజా ఏం చేస్తున్నారంటే అడవిలో పోయినారు, యాత్మారు చాలా దూరం వెళ్ళిపోయినారు. ఆయన నీళ్లు దప్పికి అయింది.
ఆడేయడంతో చూస్తుంటే ఒక గుడిసె కనపడింది. ఆడెళ్ళిపోయినారు. నీ దగ్గర నీళ్ళుంది అంటే అడుగున్నారు ఒక ఆయనకి. ఆయన చాలా మంచి మనిషి. చూసి ఎవరు పెద్ద మనిషి అనుకొని, ఆయన రాజా అంటూ అనుకోలే, ఎవరు పెద్ద మనిషి అనుకొని మంచం వేసినారు. ఒక తట్టెలో జొన్న రొట్టి సొప్పు కూర తెచ్చి పెట్టేసినారు. బీదలు ఉంటే ఇంకా ఏముంటుంది. రాజాకి ఆకలి అయింది. ఫస్ట్ ఎందుకో ఆకలి అయితే యావదొక టిఫిన్ కానీ అన్నం కానీ బాగా రుచి దొరుకుతుంది. ఆకలి లేకపోతే పైన తింటూ ఉంటే మంచిదని చెడ్డు కనబడుతుంది. ఈ రాజాకి ఆకలి అయింది, బాగా ఆనందంగా తిన్నారు, నీరు తాగినారు. ఆయన ఒక సెట్ కింద మంచం వేసేసినారు, పండుకున్నారు. ఈయనకి కొంచెం ఆరాం దొరికింది. మరి లేసింటికి ఆయన ఇప్పుడు ఏమయ్యా నీవేం పని చేస్తావు అంటే వచ్చి అడుగుతున్నారు ఈ మనిషికి. ఈయనంటారు, ఏం లేదు స్వామి, ఈ అడవిలో ఎండిపోయిన మానంతా పట్టుకొచ్చి బొగ్గు తయారు చేసి అమ్ముతుంటాం సిటీలపై. ఇంకో ఏం లేదు స్వామి, మన జీవనాధారం అదే. రాజాకి దయ వచ్చింది. ఆయన ఒక పేపర్లో తనంతా రాసి సిగ్నేచర్ చేసి ఇచ్చినారు ఆయనకి. రేపు నేను చూడ అది సిటీ కనపడతా ఉంది, అక్కడే నేను రాజా, నీ సీదా రాజ్యమాలకి వచ్చేయి, ఇది చిట్టి చూపిస్తేనే ద్వారపాలకు నీకు వదిలిపెట్ట లోపలికి పంపిస్తారు, నేను నీకు సహాయం చేస్తా అన్నారు. ఎందుకో నాకు అన్నం నీళ్ళు పెట్టినారు, ఇంత కఠినమైన సమయంలో నా ప్రాణం కాపాడినారంట రాజాకి దయ. లాస్ట్కి ఈయన ఆ రసీదు చిట్టి తీసుకొని మారో రోజు వెళ్ళిపోయినారు. ఆగలేకపోతే ద్వారపాలకు నిలబెడతానే చిట్టి చూపిస్తే లోపలికి ఇస్తున్నారు. సభ నడుస్తా ఉంది, సభలో వెళ్ళిపోయినారు. ఆ రాజా పక్కకి కూర్చోబెట్టినారు ఆయనకి. ఎందుకో అన్నం తిన్నాము, ఉప్పు తిన్నామంటే ఆయన నా ఫ్రెండ్ అంటే పక్కకి కూర్చోబెట్టినారు. చాలా మర్యాద ఇచ్చినారు. మరి రాజ్యసభ సమాప్తి అయితేనే మరి తోలుకపోయి భోజనం పెట్టినారు. భోజనం పెట్టి మంత్రికి పిలిపించి, మంత్రికి ఏం చెప్పినారో, ఈయన నాకు ప్రాణదానం ఇచ్చినారు, అడవిలో ఏం ఆధారం జాగాలో నాకు అన్నము మరి నీళ్ళు ఇచ్చినారు. ఈయనకి ఒక ఈ చందన్ చందన్లో తోపు ఉండే, చాలా పెద్ద తోపు, అది ఈయనకి రాసేయండి అంట ఈయన పేరు. మరి రాజు స్టెంప్ వేసి ఈయనకి ఇచ్చేయండి, ఎవరు ఏం చేయకూడదు, ఈయనకి దయ చేసేస్తున్నారు రాజా. చందన్ తోపు అంటే సెంటు తయారు అయ్యేది, మరి అట్లతో తోపు ఇచ్చేస్తున్నారు ఆయన పేరే. ఈయనకేమైంది, ఓ మంత్రి తొలకపోయి చూపించినారు, చూడు ఈ తోపంతా నీదే, ఇది రాజా నీకు బహుమానం ఇచ్చినారంట. ఈయనకే సంతోషం అయిపోయింది. ఆడేడు కట్టి ముడకాల్సింది, ఇప్పుడు మనకి దండిగా దొరికిపోయింది, బొగ్గు తయారు చేసి అమ్ముకొచ్చి అనుకున్నది. దాని వీలు తెలీదు. మరి ఏం చేసేది, ఓ పక్క నుంచి కొట్టుకొని అంత టుగురాలు చేసి బొగ్గు తయారు చేసేది, సిటీలో తీసుకోపోయి అన్నది. 2 సంవత్సరాలకి అడవి అంతా నాశనం చేసేసినారు. ఓ 10-15 మాత్రం నిలబడింది సెట్టు. మరి రాజా యావో కార్యం సార్ అక్కడ వస్తే ఆ రాజా జ్ఞాపం వచ్చింది, ఆ మనసుకి ఇది గంధ తోపిచ్చినాము చందుండు, ఆయన ఇప్పుడు బాగా పెద్ద మనిషి అయి ఉంటారా, చూసి రావాలంటే అక్కడ వచ్చినారు. అక్కడ వస్తే అదే తోటి గుడిసి ఈయన ముందుకి కూర్చున్నారు. మరి ఏమయ్యా ఏం పని చేస్తున్నావు స్వామి? అదే పని. ఏమయ్య ఎట్లా పని? నేను నీకు గంధమాని ఇచ్చినాము, చందనమాని ఇచ్చినాము, టుగుడాలు చేసి ఊరికి ఎట్లన్నా అమ్మింటే నీకు ఎన్ని కోటాది రూపాయలు దొరకాల్సింది, మీ 10-12 పీడి వరకు తినాల్సింది, నీవు ఎట్లా పని చేసేసినావు, అంత బొగ్గు చేసి ఇది పాడు చేసేసినావు, ఇంకో ఏం మిగిలిందా స్వామి? 15 ఉంది అంటారు. ఓటు కొట్టుకోరా అంటారు. ఓటు కోసుకొచ్చినారు మాన.
దాని తుకుడాలు ఇంత ఇచ్చి ఇప్పుడు సిటీలో అమ్ముకుందా, ఇంతే తుకుడాలు కొందడి మోసుకుపోయినారు సిటీలో అమ్ముకోనేకే. దాని నుంచి వాసన వస్తా ఉంది, బాగా బలిసిన మాను, సెంట వాసన, బాగా గంధమాన వాసన వస్తా ఉంది. అందరూ వచ్చేస్తున్నారు వ్యాపారస్తులు, నాకు వేయండి నాకు వేయండి ఇంత. ఆయనకి బాగా 25 రూపాయలు దొరికింది, బాగా రేటు. ఆ కాలంలో 25 అంటే 25,000 దొరికింది. రాజాకి పోయి చెప్తున్నారు, స్వామి ఎట్లా అయింది చూడయ్యా, ఇంత బాధపడే పని ఏముండే, ఊరికే గంధమాన కొట్టినా అమ్మింటే నీకు ఎన్ని కోట్ల రూపాయలు దొరకాల్సింది, మీ ఎన్ని పీడి వరకే తింటున్నావు సమాప్త అయ్యగల డబ్బు, నీవు ఎట్లా పని చేస్తున్నావు, నీ ప్రారంభం అట్లా ఉంది. అలాగా అయిపోయింది. దానికే మహాత్ములు ఏమంటారో అలాగా పరమాత్మ మనకి అందరికీ ఇచ్చినారు గంధమాన. మనందరికీ గంధమానతో ఇచ్చినారు, మనం దానికి కొట్టి బొగ్గు చేస్తున్నాము. చూడండి, ఒక్కొక్క శ్వాసం అంటే 3 లోకాలు ఇస్తే దొరికేది కాదు, దొరికి పారేస్తున్నాం. మోమాయ రూపమైన నదిలో పారేస్తున్నాం. దీనికి లాస్ట్ సమయంలో పశ్చాత్తాపమే. ఎందుకు అంత సమయంలో ఎవరికి మనం వాళ్ళనుకున్నాము, యా వస్తువు మనది అనుకున్నాము, ఒక వస్తువు జత రాదు, అప్పుడు బాధ అవుతుంది. తలకాయ కొట్టుకుంటారు, ఏడొస్తారు, నేనంతా విడిచిపెట్టిపోతున్నామంట. మరి ఇదే రూపమై ఇదే ఆశ పెట్టుకొని పోయేదే మరి దీంట్లో పుట్టేది. జహా ఆశ తహా వాస. ఎక్కడ మన ఆశ ఉంది అక్కడ మరి మరి సత్య పుట్టలు రావాల్సిందే. ఏంటి మనకి ఈ లోకంలో తొలగి వస్తుంది? మన ఆశమే. మహాత్ములు ఏమంటారు, ఆశ ఏక సత్యనామికి దూజీ ఆశ నిరాశ. మీకు ఆశ పెట్టుకోవాలంటే సత్యనాం దాస్ పెట్టుకోండి, వేరే ఆశ పెట్టుకుంటే మీకు నిరాశ అయ్యే పని, లాస్ట్ లో బాధనే. ఎందుకు ఇది ఏం శాశ్వతంలే. దాని కొరకే అదే సంత మహాత్ములు చెప్తుంటారు, ఇట్లా అమూల్యమైన సమయం ఎప్పుడు ఈ ఆత్మ 84 లక్షల జీవరాశి చుట్టుకొట్టుకొని బాధపడి వచ్చిన నంతర పరమాత్మ దయచేసి ఈ అమూల్యమైన మానవ శరీరూపమైన సమయం దానం ఇస్తారు జీవికి. ఎందుకు ఇస్తారు? పోని ఉద్ధారం కాని అంట, ముక్తి కోరికే, తన ఆత్మ ఉద్ధారం చేసే కోరికే. ఆ కార్యం మనం ఈ శరీరంలో చేసుకోకపోతే ఇట్లా అమూల్యమైన సమయం దొరికి ప్రయోజనం లే. మరి 84 లక్షల జీవరాశి మానవ శరీరం దొరికి మరి మానవ శరీరం దొరుకుతుంది అని న్యాయం లేదు. ఆత్మ కింద శరీరంలో వెళ్ళిపోతుంది. సత్య సమయాల్లో పురుగు పాము శరీరములో, పశు పక్షి శరీరములో, అప్పుడు మనకి సుఖ మరియు శాంతి దొరుకుతుందా? దానికే మహాత్ములు అంటారు చూడండి, మరి ఎట్లా అమూల్యమైన మానవ శరీరూపమైన సమయం దొరికేది కాదు. దీని విలువ తెలుసుకోండి. ఒక్కొక్క శ్వాసం అంటే 3 లోకాలకింత విలువమైన శ్వాసం వెళ్ళిపోతా ఉంది. నామరూపమైన ధనం సంపాదన చేసుకోండి. యావ ధనం అంత సమయంలో మన జత వస్తుంది, ముక్తి ఇప్పిస్తుంది, మన జత వస్తుంది. నామరూపమైన ధనం, బయట ధనం ఒక దమ్రీసే రాదు. ఎన్ని కోట్ల రూపాయలు ఉంటేనా విడిచిపెట్టిపోయేది. బ్యాంకులో ఉంటే బ్యాంక్ పాలు ఏదో వచ్చింది వాళ్ళ పాలు, మనకి మనం ఖర్చు పెట్టింది మందు. దాని కొరికే మహాత్ములు అంటారు, చూడండి ఏమేమి రాదు, అది మందు కాదు. మనం వచ్చే రోజు ఉత్తుసేపు వచ్చినామో, పోయే రోజు ఉత్తుసేపు పోయేవాళ్ళం. ఏం తీసుకురాలేదు తీసుకుపోయేవాళ్ళు కాదు. మందు ఊరికే అహంకారం, నాది 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 నాది, ఇదే మనకే కట్టేసింది ఈ లోకంలో. నాది నాది నాది, ఇదే మరి ఈ లోకానికి వచ్చే కారణం అవుతా ఉంది. దానికి మహాత్ములు అంటారు మీది అని. చూడండి, లాస్ట్ టైంలో ప్రాణం పోతారు, ఏం చేస్తారు? ఎత్తుకోపోతారు శ్మశానములో. 4 అడుగులు గుంత తీస్తారు, ఘాతం 6 అడుగులు జంపు, దాంట్లో పెట్టేస్తారు. మరి ఊరికి వచ్చలేదు, మకానికి ఒక పిడుగులు మట్టి వేసి వస్తారు. స్వామి ఇక్కడ పడుగు ఉండండి, రావద్దు స్వామి. అదే మంది, అది పట్ట. ఆడే మరి లేసి వచ్చలేదు, అది మందు. ఇక్కడ మందు ఏముంది? ఏం లేదు. మనం లేస్తామో, ఎక్కడెక్కడ పారాడుతామో, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నామో, మందు ఏముంది? మందు ఉంటే అక్కడ ఉండాల్సింది. అక్కడ నుంచి మరీ లేసి వచ్చలేదు, అదే మందు పట్ట. దానికే మహాత్ములు అంటారు చూడండి,
మరి ఇట్లా అమూల్యమైన సమయం దొరకది కాదు. మహాత్ములు జాగృతి చేస్తూ ఉంటారు. జీ खड़े कड़ग गुरु ज्ञान करारा बिखे छेद छेद रसी पीजे आन आन समध बहुकीनी पल भी संतरे भस्म करीजे. మరి అదే రామదాస్ స్వామి గారు అంటున్నారు, ఇప్పుడు గంగు తోపులో చందన్ తోపులో గంగు తోపులో మనం పోతే గంగు సెట్ కావాలంటే మనం కొట్టకపోతే అదో సహజంలో దొరకలేదు. ప్రతి ఒక్క సెట్కి దానికి ఫామ్ చుట్టుకొని ఉంటుంది. ఎందుకో ఉత్తర ఇండియాలో ఎండ ఎక్కువ, మన ఈ భాగం కింద 4 భాగం ఎండ ఎక్కువ అక్కడ. మరి దాంట్లో బయట ఎండ ఎక్కువ, మరి లోపల వీసవాద ఎక్కువ అయిపోతుంది ఫామ్కి, ఆ ఎండకి.